గుమ్మడి గారి చరమాంకంలో అంటే మీతో సన్నిహితంగా ఉన్నారు అని చెప్పేసి రూమర్స్ వస్తూ ఉంటాయి. రూమర్స్ ఏం కాదమ్మా, ఇది నిజం. సన్నిహితం అంటే ఎలా అనుకుంటున్నారు మీరు? చాలామంది లక్ష్మీ పార్వతి ఎన్టీ రామారావు లాగా నేను ఆయన పోయి ఏడుస్తూ ఉంటే నా పని, నాకు సినిమాలు లేవు, ఆయన పాపం ఒక పెద్ద ఆయన, పిల్లలందరూ అమెరికాలో ఉన్నారు, వాళ్ళ పిల్లలందరూ కూడా నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు, అయినా కూడా నేనేం ఐ డోంట్ కేర్. అసలు నా మనసాక్షికి నాకు తెలిసి నేను తప్పు చేశానా తప్పు చేయాలా అనేది. పొద్దున ఫస్ట్ కాల్ చేసేవారు, గుడ్ మార్నింగ్ జయమ్మ అనేసి. గుడ్ మార్నింగ్ అండి అంటే ఇవాళ వస్తున్నావు కదా అని అడిగేవారు. నేను వస్తే ఆయనకు అంత ప్రాణం లేచి వచ్చేదన్నమాట. అలాగా ఆయన చిన్న పిల్లాళ్ళలాగా పొద్దునే వెళ్ళిపోయి కాఫీ టైంకి కాఫీ, టిఫిన్ టైంకి టిఫిన్ ఇవన్నీ ఇస్తూ ఆయన అంత బాగా చూసుకుంటే, నేను ఆయన పోయే ముందర కూడా నన్ను పిలిచి ఇలాగ గుండెల మీద హత్తుకొని వెళుతున్నాను అనేసి ఆయన నాకే చెప్పారు. వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలందరూ అమెరికాలో ఉంటే నా ఫోన్ నుంచి ఫోన్ చేయించి ఐఎస్డి చేయించి నేను మాట్లాడించాను. నాన్నతో మాట్లాడండి అని వాళ్ళు కంగారు పడతారనేసి. వాళ్ళతో బాగా మాట్లాడారు, బాగానే ఉన్నాను, నేను రేపు పొద్దున వచ్చేస్తాను, నన్ను జయమ్మ బాగా చూసుకుంటుందని. ఆ మిడ్ నైటే పోయారు ఆయన. పోతే అలా నేను చూసుకుని ఆయనకి పిచ్చి, కార్డ్స్ పిచ్చి, డ్రింక్స్ పిచ్చి, ఏ ఊరు వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా, సింగపూర్ వెళ్ళినా ఆయన కోసం ఎన్ని బాటిల్స్ తెచ్చేదాన్ని అవన్నీ చూసుకుని మురిసిపోతూ ఉండేవారు. తాగేవారు కాదు, అలాగా ఒక షో పీసెస్ లాగా పెట్టుకునేవారు, నాకు జయమ్మ తెచ్చిందని. ఆయన పోయినారని నేను టీవీలో ఏడుస్తూ ఉంటే నాకు చాలా ఆత్మీయులని చాలామంది చేసిన ప్రచారం లక్ష్మీ పార్వతి ఎన్టీ రామారావు లాగా ఉంది వీళ్ళ ఫార్స్ అనేసి చాలామంది తెలిసిన వాళ్ళు. అసలు ఒక తండ్రి వయసు ఆయన్ని పట్టుకొని వాళ్ళ చిన్న కూతురు కంటే 3 సంవత్సరాలు చిన్నదాన్ని నేను. ఎలా ఉంటుందో చూడండి ప్రపంచం. అసలు అసహ్యం వేసింది. నాకు తెలుసు, పైన ఉన్న ఆయన ఆత్మకు తెలుసు, చివరి క్షణాల్లో అయినా ఆయన సాటిస్ఫాక్షన్గా ఉంటారనే ఒక ఆలోచన తప్పించి ఆయనకి ఏ ఇష్టమైన ఫుడ్ అయితే ఆ ఇష్టమైన ఫుడ్ చేసుకెళ్ళటం. ఆ వయసులో నాకేం పని? నేను ఇంకెవరైనా వయసు అయిన వాడిని పట్టుకోవచ్చు కదా, వయసు ఉన్నవాడిని, గొప్పవాడిని, అందగాడిని పట్టుకోవచ్చు కదా, నాకు డబ్బులన్నీ వస్తాయి కదా. ఆయనకి ఆస్తి లేదు, వయసు లేదు, ఏ తోడు లేదు. అందులో శోభన, గీత ఇద్దరు హీరోయిన్స్, ఇంకొక హీరోయిన్ కమల్ హాసన్ గారు హీరో. సో అది ఒక కైండ్ ఆఫ్ వ్యాంప్. తర్వాత ఇంద్రుడి చంద్రుడిలో కమల్ హాసన్ గారి సెక్రటరీకి ఎవరు బాగుంటారంటే కమల్ హాసన్ గారు నన్ను సజెస్ట్ చేశారు. ఐబిసిసి వ్రతం ఆయనతో చేశాను కదా, ఏమ్మా అయితే బాగుంటుందని. మలయాళంలో, తమిళ్లో, కన్నడలో ఏ క్యారెక్టర్స్ వస్తే ఆ క్యారెక్టర్స్ చేసేసాను. ఒక రోజుకి 3 షూటింగ్స్ చేసేదాన్ని. అలా అంతా చేసి నా ఫ్యామిలీ సెటిల్ అయింది అని అనుకునే టైంలో లవ్, మలయాళం డైరెక్టర్, తన పిక్చర్లు చాలా ఎక్కువ చేశాను నేను. ఒక 25 మూవీస్ చేశాను. వాళ్ళ అమ్మ నాన్న ప్రొడ్యూసర్స్. ఒక 7 years లవ్. ఆలోచిస్తూ ఉన్నాను చేసుకుందామా వద్దా అని. మన తెలుగు వాళ్ళకి చాలామందికి పరిచయం చేశాను. ఫంక్షన్స్కి వాటికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఒకటే కామెంట్ చేసేవారు, దొంగోళ్ళు పట్టేవాళ్ళ ఉన్నాడు, వీడు నిర్ణయం చూసుకుంటాడు. ఎందుకు అలాగా అంటే ప్రేమ గుడ్డిది అంటారు కదా, ఎవరి మాట వినాల నేను. మన జయకృష్ణ గారు, కృష్ణరాజు గారి మేకప్ ప్లస్ ప్రొడ్యూసర్ జయకృష్ణ గారు, చలపతిరావు గారు, వీళ్ళందరూ చాలా చెప్పి చూశారు నాకు. అలా అంతా చేసి లాస్ట్లో నేను ఆలోచిస్తూ ఉంటే, నేను విషం మింగి చచ్చిపోతాను నువ్వు పెళ్లి చేసుకోకపోతే అని లాస్ట్గా ఆ స్టేజ్కి వచ్చిందనమాట. బ్లడ్తో లెటర్స్ రాయడం, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా చచ్చిపోమంటావా అని. ఇంకా అది నేను కరిగిపోయి, బాబాయ్ చాలా సిన్సియర్ లవర్లా ఉన్నాడు, ఇంతకంటే మనకి మంచివాడు దొరకడు అనేసి కొచ్చిన్ చోటానికరమ్మ గుడిలో పెళ్లి చేసుకున్నాను. వచ్చారు మా వాళ్ళు, ఇష్టం లేకుండానే వచ్చారు. ఆ పెళ్లి వరకు ఉండి వెళ్ళిపోయారు. తర్వాత నీ ఇష్టం, నీకు తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు అనేసి. వాళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటంటే ఆ పెళ్లి టైంలో పవర్ ఆఫ్ అటర్నిటీ రాయించుకున్నారు నాతోటి, ప్రాపర్టీ, నీకు పిల్లలు పుట్టాక ఇస్తాము అనేసి. అది పెళ్ళైన ఒక 1 weekకి ఎలాగ తెలిసిందో ఆయనకి తెలిసి, నన్ను పెళ్లి చేసుకున్న ఆయనకి, నువ్వు ఆ పవర్ ఆఫ్ అటర్నిటీ క్యాన్సిల్ చేస్తావా చేయవా, నాకు తెలియకుండా ఎందుకు సైన్ చేసావు, స్లోగా అర్థమవుతూ వచ్చిందనమాట డే బై డే. ఏంటి వీళ్ళ మనస్తత్వం, డబ్బు కోసం చేసుకున్నారు అనేసి. అలాగ ఒక 3 months ఎలాగో బాగా పళ్ళ బిగుని అట్లా కాపురం చేసి 4th month నుంచి గొడవలు స్టార్ట్ అయ్యి, ఇంకా 1 year మ్యారేజ్ డే రాకుండానే విడిపోయాం. కుదరదు నీకు నాకు అనేసి. ఇక లాస్ట్గా హెరేజ్మెంట్స్, యాసిడ్ పోసేస్తాను, చంపేస్తాను,
అనేసి గదిలో పెట్టేసి తాళం వేసి నా లగేజ్ అంతా పెట్టేసి అలా చేస్తే నాకు చలపతిరావు గారు, గోపాలకృష్ణ గారు వాళ్ళు వచ్చి నన్ను ఆ ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చారనమాట, ఆ నరకం నుంచి. లేకపోతే ఆ ఇంట్లో ఏమైపోయేదానో నాకు తెలీదు. అసలు ఇన్ని దెబ్బలు తగిలినా కూడా నాకు ఏనాడు నాకు ఆత్మహత్య చేసుకోవాలి, చచ్చిపోవాలి, ఏంటి ఈ లైఫ్ అని నాకు ఆ థాట్ రాలా నాకు. నాకు అలా వచ్చిన వాళ్ళని చూస్తే కూడా మహా కోపం. చచ్చి ఏం సాధిస్తారు, బతికి సాధించాలి. కానీ నేను భరణి గారు కలిసి కీ అనే ఒక మూవీ తీసాము ఈ ఆత్మహత్యల మీద. అది జుడ్డి కృష్ణమూర్తి గారిది. ఒక నిర్మాతగా కూడా వ్యవహరించారు అది కీ మూవీకి. అది చూసిన తర్వాత, ప్రివ్యూ చూసిన తర్వాత ఒక రైటరు, ఒక మూవీ రైటరు తనకి ఛాన్సెస్ దొరక్క డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చచ్చిపోదాం అనుకుంటే ఆ మూవీ చూసిన తర్వాత అతను బతికాడు. అతను రాసిన లెటర్ కూడా మా దగ్గర ఉంది, భరణి గారి దగ్గర, నా దగ్గర. దీనికన్నా ముందు గ్రహణం మూవీ చేశారు. అవును. గ్రహణం మూవీ ఏమన్నా దీనికి ఇన్స్పిరేషన్ ఇచ్చిందంటారా? లేదు, గ్రహణం మూవీ ఎలా వచ్చిందంటే నేను అప్పటికి ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అవ్వలేదు. భరణి గారు ఫోన్ చేశారు ఒకసారి, చేసి ఇలాగ మోహన్ కృష్ణ గారి డైరెక్షన్, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి డైరెక్షను, చాలామంది హీరోయిన్స్ని అనుకున్నాము, మాకు బడ్జెట్కి సరిపోవడం లేదు అంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఒక వ్యాంప్ కదా నేను, నన్ను తీసుకెళ్ళి గ్రహణం క్యారెక్టర్ అంటున్నారు, చలం గారి సాహిత్యం అంటున్నారు, ఇది ఏంటి కథ అని అడిగినప్పుడు దోషగుణం అని ఒక కథ అనమాట అది. లేదమ్మా నువ్వు బాగా సరిపోతావు, నీ ఇమేజ్ మారుతుంది చూడు అనేసి మోహన్ కృష్ణ గారు వాళ్ళు, మా ఫ్యామిలీ అంతా, మా మదర్ ఫాదర్ అంతా కూడా మేము అనుకోగానే జయలలిత ఈ క్యారెక్టర్ బాగుంటుందని వాళ్ళందరూ సపోర్ట్ చేశారు అని గ్రహణం అలాగ వచ్చిందనమాట నాకు.